ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ. ఒక నార్మల్ కానీ ఒక వెరీ వాలటైల్ సిచ్యువేషన్లో, ఒక ముట్టుకుంటే పేలిపోతుంది అన్న సిచ్యువేషన్లో, చాలా వాలటైల్ సిచ్యువేషన్. ఇది నార్మల్ ఒక బస్తీలో రెండు వైరి వర్గాలు, చాలా ఎప్పటి నుంచో వాళ్ళ వెనకాల ఆ రెండు గ్రూప్స్ మధ్యలో పగలున్నాయి, కక్షలు ఉన్నాయి. అటువంటి గ్రూప్లో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన వలన హీరో హీరోయిన్ కలుస్తారు. వాళ్ళు కోరుకుని ఆ సిచ్యువేషన్లో లేరు. ఆ సిచ్యువేషన్ ఎంటర్ అయిన తర్వాత ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఈమె రిక్వైర్మెంట్స్, అతని రిక్వైర్మెంట్స్, హౌ దే కమ్ టు అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్, హౌ దే డిసైడ్. వాళ్ళకి రీజన్స్ లేవు, ప్రేమలో పడడానికి రీజన్స్ అనేవి ఏమీ లేవు వాళ్ళకి. ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్లో ఇలా ఉంటే ప్రేమలో పడాలి, కాపాడితే ప్రేమలో పడాలి, ఏం లేదు. వెరీ ఆక్వర్డ్ అండ్ వెరీ 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 వాలటైల్ సిచ్యువేషన్లో కలుస్తారు వాళ్ళు. అయినా దే ఫైండ్ లవ్ బిట్వీన్ ఈచ్ అదర్. ఆ లవ్ ఎలా కాపాడుకుంటారు అనేది చివరి వరకు క్లైమాక్స్లో మనకి తెలుస్తుంది. హౌ దే మేనేజ్ టు విన్ దేర్ లవ్ అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. అన్ని విపరీతం, ఎవ్రీథింగ్ ఈజ్ అగెయిన్స్ట్ దమ్. నథింగ్, ఏది వాళ్ళకి సహకరించట్లేదు. స్టోరీలో వాళ్ళిద్దరే, హీరో హీరోయిన్ వాళ్ళిద్దరే ఒక ఫోర్సు, మిగతావన్నీ వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉన్న ఫోర్సెసే. అయినా కానీ హౌ దే మేనేజ్ టు స్టాండ్ టుగెదర్ అండ్ హౌ దే మేనేజ్ వాళ్ళ లవ్ని ఎలా గెలుచుకుంటారు అనేది స్టోరీ. ఎనీ క్వశ్చన్స్? క్రియేటివిటీ అక్కడ ఉందండి. మధ్యలో పారిశ్రామిక వెనకాల పడేది పోయింది, అది మళ్ళీ దాన్ని వెతికి పట్టుకొచ్చుకున్నాను. అది కాలేజ్లో, స్కూల్స్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని నేను. తర్వాత వ్యాపారంలో పడిన తర్వాత దాన్ని ఆబ్వియస్లీ బ్యాక్ సీట్ తీసుకుంటుంది అది. కాకపోతే ఇక రాను దేర్ ఇస్ పాయింట్ వేర్ దట్ ఐ స్టిల్ వాంటెడ్ ఎక్స్ప్రెస్. ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది నాలో ఉండిపోయింది, ఇంకా మిగిలింది. దిస్ ఈజ్ మై వే అవుట్, దిస్ ఈజ్ మై క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. బస్తీ ఈజ్ మై క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. లేదండి, నాకు ముందు సంబంధం లేని బిజినెస్, ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్ అండ్ దెన్ స్టార్ట్ చేస్తానండి. నా వెరైటీ ఆఫ్ బిజినెసెస్ ఐ స్టార్టెడ్ అండ్ దెన్ ఐ సెలెక్ట్ చేస్తే కనుక్కుని నా పంతాలో సెల్ఫ్ స్టడీ నాకు ఎక్కువ అండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సెల్ఫ్ స్టడీ నాకు ఎక్కువ. ఆ సెల్ఫ్ స్టడీ తోటి ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అసలు విభిన్నమైన బిజినెస్లు కంప్లీట్లీ, అసలు ఒకదానికొకటి సంబంధం లేని బిజినెస్లు నేను అవి ఎంటర్డ్. అలాగే ఇది బిజినెస్ కాకుండా నాకు కొత్త అనేది అనిపించలేదు ఎక్కడ. ఇది ఒక కొత్త, ఇది నీకు తెలియదు, నన్ను నేను ఆపుకోలేదు. ఐ డెంట్ స్టాప్ మై సెల్ఫ్. ఆ స్టోరీ దొరికింది, దాన్ని డెవలప్ చేస్తూ దాన్ని పగడబందీగా చేసి, ఇంకా యాక్చువల్గా ఏమైంది, నా కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ తోటి, నాకున్న బిజినెస్ బ్యాక్గ్రౌండ్ తోటి ప్లానింగ్ బాగా హెల్ప్ అయింది మాకు. ప్రతి సీను స్టోరీ బోర్డ్ రాయించుకుని ఎలాగ వెళ్ళాలి, హౌ టు గో అబౌట్ ద స్టోరీ, మొత్తం అన్నీ ప్లాన్ చేసుకుని మేము షూటింగ్ వెళ్ళే నాటికి ఈ షాట్ ఇలా తీయాలి, దీనికి ఈ లెన్స్ వాడదాం, ఈ యాంగిల్ ఇలా ఉండాలి అని చెప్పుకుని ముందు రోజు మేము డిసైడ్ చేసుకుని ఆ రోజు ఆ షాట్స్ తీసుకుని వచ్చేసాం. విత్ I self-taught. Then I had very good technicians. Gunashekaran Garu was a very good technician in terms of camera. Then Gautam Raj Garu already almost about 950, 960 movies and edit chesaru. He was also a great help for us. Jayasudha Garu was always there, guiding us and all that. Story point of view, when we discuss the story, this is a perfect for launch of Shreyan. And it's a nice, lovely story and I would encourage you to. నాకు ఎవరో చెప్తే కానీ తెలియదు, బికాస్ ఐ కెనాట్ జడ్జ్ ఆన్ మై ఓన్. సో ఐ కీప్ ఆస్కింగ్ పీపుల్. అడిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రం నాకు ఎంత ఎంకరేజ్ చేసిందంటే, ఇట్ టోల్డ్ మీ దట్ ఎస్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రైట్ పాత్. అలాగే కంటిన్యూ అయ్యాం. ఇప్పుడు టెక్నికల్గా నీకు ఎలా తెలుసు నువ్వు ఆ లెన్సే వాడాలంటే నాకు తెలియదండి, చెప్పేవాడు కాదు. సార్ ఇది వాడదామా, ఈ డచ్ హెడ్ వాడదామా, ఈ టాప్ యాంగిల్ తీసుకుందామా అని అడిగినప్పుడు దేర్ వాజ్ ఎ హెల్తీ డిస్కషన్ అమాంగ్ ఎవ్రీబడి. అదొక స్మూత్గా అయిపోయింది. మన ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్ వాజ్ సో స్మూత్. ఇప్పుడు మన డిఓపి గారు నేను ఒకరోజు ముందు వెళ్ళేవాళ్ళం ఆ లొకేషన్కి. ఇది సార్ మన సీన్ ఎత్తిస్తున్నాం, ఇక్కడ వీళ్ళని ఇక్కడ కూర్చుంటారు, నాకు కావాల్సిన యాంగిల్ ఇది, ఇంకో కెమెరా ఇక్కడ పెడతారు. 2 కెమెరాలు తీసాం. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ కానీ లేకపోతే ఫైట్స్ కానీ 2 కెమెరాలు సైమిల్టేనియస్గా షూట్ చేసాం, వేరే యాంగిల్, డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టి. ఇది నీకు ఎలా తెలుసు నాకు తెలియదు, బట్ ఎడిటింగ్ దగ్గర ఈజీ అవుతున్న ఒక కామన్ సెన్స్ అది. సో వీ వెంట్ ఫర్ 2 cameras ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ ద యాంగిల్స్ ఆల్ ద టైమ్. వీ వెంట్ విత్ 2 cameras మోస్ట్ ఆఫ్ ద షూటింగ్. క్రిటికల్ సీన్స్ అన్నీ 2 ఫుల్ రెడ్
కెమెరాస్ పెట్టి తీసాం మేము. సో మాకు టైం సేవ్ అయింది దాంతో. ప్లస్ ఇంకొకటి వచ్చి ఏమైంది, టీమ్ స్ట్రాంగ్ అయ్యేసరికి డిస్కషన్ వాజ్ హెల్దీ. నేనేదో అసలు కంప్లీట్ తెలియనట్టు కాకుండా ఐ హ్యాడ్ మై నాలెడ్జ్. ఆ నాలెడ్జ్తో తెలియ అక్కడ కూర్చున్న తర్వాత ఇలా ఇది చేద్దామంటే వాళ్ళ ఇన్పుట్స్ ఉన్నాయి, నా ఇన్పుట్స్ ఉన్నాయి. సో అల్టిమేట్లీ ద ప్రోడక్ట్ కేమ్ అవుట్ సో వెల్ దట్ ఐ సర్ప్రైజ్ మై సెల్ఫ్. వాసు, యూ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ ఐ ప్యాటెడ్ మై సెల్ఫ్ కపుల్ ఆఫ్ టైమ్స్. చాలా బాగుందండి. ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ద జర్నీ, ఈ జర్నీ రైట్ ఫ్రమ్ స్టోరీ, విజయ్ శ్రవంతి క్యారెక్టర్ క్రియేట్ చేసిన నుంచి క్లైమాక్స్ షూటింగ్ అయిపోయి ఈరోజు మాకంతా we finished everything, post production anta complete అయిపోయింది. We are ready to release the movie on 3rd July. The whole process was so creative. So many things were there for me to learn. So many people to manage. ఇప్పుడు తెర మీద ఇద్దరే కనిపిస్తారు. ఒక సీన్కి కేరళలో మేము ప్రగతితో తీసిన సీన్కి ఇట్స్ అ మోంతాజ్ సాంగ్ వీ హ్యావ్ డన్. ఆ అమ్మాయి ఒకటే ఉంటుంది స్క్రీన్ మీద. బట్ దాని వెనకాల వీ హ్యాడ్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, ఐ మీన్ మేనేజ్మెంట్ టీము, తర్వాత ఈ కెమెరా టీమ్ అంతా. దీన్ని నిలిపి 140 people were behind that. 140 people. We had to walk 7.5 kilometers. తాళ్ళు కట్టుకుని దిగాం ఆ కొండలంతా. సామాన్ మోసేవాళ్ళు 140-150 people were there behind only for that one shot. కూర్చుని ఆలోచిస్తే ఇట్స్ అన్ అమేజింగ్. ఐ మీన్ ఆ స్క్రీన్ మీద 10 second షాట్ అది. బట్ వీ ఇన్వెస్టెడ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్, వీ ఇన్వెస్టెడ్ దట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇన్ టు ద హోల్ థింగ్. ఇది షాట్ ఇక్కడే తీయాలి. కొండ మీద పరందుబారా అనే ఒక ఎక్కడో రిమోట్ ఏరియాలో కేరళలో కొండ మీద పైన నుంచుని ఉంటుంది అమ్మాయి. 400 feet డౌన్ వ్యాలీ. వీ హ్యాడ్ ఎ లవ్లీ షాట్. అక్కడ క్రెయిన్ పెట్టాం తీసుకెళ్ళి. ఆ క్రెయిన్ మోయడానికి మనుషులు. ద హోల్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ మై కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, బికాస్ ఆఫ్ మై మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ బికేమ్ సింపుల్ అండ్ ఈజీ. ప్లానింగ్ వాజ్ దేర్. మేము వెళ్ళి ఆ రోజు ఏం చేస్తామో ముందు తెలుసు, దానికి ఎలా రీచ్ అవ్వాలో తెలుసు. అంతా పేపర్ వర్క్ రెడీగా ఉంది, స్టోరీ బోర్డ్ రెడీగా ఉంది. మేము ఎంటైర్ మూవీ, ఆల్ సీన్స్, ఎవ్రీథింగ్ స్టోరీ బోర్డ్ రెడీగా ఉంది మాకు. కొత్త ఒక అబ్బాయిని పట్టుకున్నాం, JNTU అబ్బాయిని కూర్చోబెట్టుకుని అతన్ని, బాబు నాకు ఇది కావాలి, ఈ సీన్ ఇలా కావాలి, పెన్సిల్తో అంతా డ్రాయింగ్ వేసాడు, కెమెరా యాంగిల్స్ అన్ని. దట్ బికేమ్ ఈవెన్ మోర్ ఈజియర్ ఫర్ అస్. సో మేము సెట్ మీదకి వెళ్ళినప్పుడు బ్లాంక్ లేదు మాకు. వీ ఎగ్జాక్ట్లీ నో, ఎగ్జాక్ట్లీ టు ద పాయింట్ వీ న్యూ వాట్ వీఆర్ గోనా డూ. కన్ఫ్యూజన్ లేదు అసలు అక్కడ. 36 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం, వచ్చేసాం. 5 songs, అమేజింగ్ సాంగ్స్, డైలాగ్ పాట్, చేజ్లు, టిప్ సాంగ్స్తో కలిపి 36 రోజులండి. ఈ లవ్ స్టోరీ నిజాయితీ ఉందండి. ఇది నిజాయితీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రాసెస్, ఆ ఫాలింగ్ లవ్ అనే ప్రాసెస్, వాళ్ళిద్దరు ఎలాగైతే ప్రేమలో పడతారో అనే ప్రాసెస్ ఎంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేసామంటే దాన్ని మీకు అనిపిస్తుంది నిజాయితీ నిజంగా ఇలాగే జరుగుతుందని. పీపుల్ మే ఐడెంటిఫై. ఇదేంటంటే ఇట్స్ నాట్ ఎ సినిమాటిక్ థింగ్. ఆ గుండాలు చేడిపిస్తుంటే మనం హీరో చెత్త కొట్టేశాడు 10 మందిని, హీరో నెక్స్ట్ సాంగ్, అలా ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ కమర్షియల్ వే. ఆ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఆమె ప్రేమలో పడుతుంది ఎందుకు పడుతుంది, ఇతను ప్రేమలో పడుతున్నాడు ఎందుకు పడుతున్నాడు. సో దేర్ ఈజ్ వ్యాలిడిటీ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ దేర్. ఇంత చిన్న క్యారెక్టర్, కమీడియన్ క్యారెక్టర్ కూడా ఆయనకు ఒక అక్కడ ఎందుకున్నాడు ఆ ఫ్రేమ్లో, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ ప్రెజెన్స్ దేర్ అనేది దేర్ ఈస్ అ క్లియర్ కట్ లైన్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. ఎగ్జాక్ట్లీ అండి. సినిమాలు చూసినప్పుడు ఇది ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ మనసులో చెప్పుకుంటాను. అవి ఏమీ లేకుండా చూసుకున్నాను నేను అక్కడ. వాట్ ఐ యాజ్ ఎ వ్యూవర్, నాకు ఏది నచ్చేది, నాకు ఏది నచ్చదో, ఇది నాకు ఏది యాక్సెప్ట్ చేస్తాను, ఏది యాక్సెప్ట్ చేయదో అనేది ఆన్ ద సేమ్ లైన్స్ ఐవ్ డన్ మై మూవీ. ఇప్పుడు మూవీ బాగాలేదంటే పర్టికులర్ వీళ్ళు చూసేవాడిని ఎందుకు బాగలేదని. దట్ ఆల్సో టాట్ మీ వై ద మూవీ ఈజ్ నాట్ గుడ్ అనేది హ్యాస్ టాట్ మీ లాట్. సో అలాగే ఈ సీను ఇది ఓకే సినిమాటిక్గా ఎలవడ్ అంతే. ఇది ఇప్పుడు మనం ఒక సార్ అది పేర్లు ఎందుకులేండి, వద్దులేండి. యూ గెటింగ్ మీ ఇన్ టు ట్రబుల్ నౌ. ఐ నో. లెట్స్ నాట్ థ్రెడ్ కాంట్రవర్సీ. అంటే వాసు సార్ అన్నీ చెప్పేశారు. This is the first time he's calling me sir. Yeah, between us it's just Vasu. Kani you're sir for now. ఫుల్ క్రెడిట్ వచ్చి గుణశేఖర్ గారికి, డిఓపి సార్కి. ఎందుకంటే ప్రతి షాట్కి పాపం అమ్మాయికి చిన్న స్టూల్ పెట్టాలి కింద. క్లోజప్ అంటే స్టూలు, ఫార్ షాట్, వాకింగ్ షాట్లో కూడా ట్రాక్ పెట్టామండి. అలానే
ఆ అమ్మాయి పాపం చాలా కష్టపడింది, చూసుకుని నడవాలి, సైడ్కి నడిస్తే పడిపోతుంది. సో నేను నడుస్తూ ఉండేటప్పుడు పక్కన కూడా అమ్మాయి నడుస్తూ వస్తుంది, కానీ ఒక ట్రాక్ మీద, ఒక 6 inches 7 inches ట్రాక్ మీద. అండ్ క్లోజప్స్లో అయితే కొంచెం నీస్ బెండ్ చేసుకుని నించోవాలి అంతే. మా అమ్మాయి పొడుగు కాదు, మా అబ్బాయి పొడుగు ఇక్కడ, మా అమ్మాయి పొట్టి కాదు. కరెక్ట్ దట్స్ ట్రూ. డబ్బింగ్ వచ్చి ఇనిషియల్గా నేనే చెప్పానండి. అండ్ కానీ దేవర్ అ ఫ్యూ డిఫికల్టీస్, ఎందుకంటే ఇన్ బిట్వీన్ ఐ ఫెల్ సిక్. అండ్ మనం రిలీజ్ 3rd July కంటే డిలే చేయకూడదు అనుకున్నాం. సో దానివల్ల వీఆర్ కరెంట్లీ డిస్కసింగ్ ఇట్. వీ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ వాయిస్ ఓవర్ ఆల్సో. సో ఏది పెట్టుకుంటాం, వీ కెన్, ఇట్స్ జస్ట్ కాపీ పేస్ట్. సో విల్ డిసైడ్ అండ్ ఒక 2 రోజుల్లో ఇట్ ఈదర్ బీ మైన్ ఆర్ వేరే వాయిస్ పెట్టేస్తామండి. లేదండి, నో నాన్నగారు లేరు. ఎవరు, ముఖేష్ రిషి గారా? అది అభిమన్యు సింగ్ అండి. యా, రిజెంబ్లెన్స్ కొంచెం ఉన్నట్టుంది. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, Thank you for coming over here. And it was a pleasure working with Vasu sir and Shreyan. And for a moment also, I did not feel that it's Vasu sir's first film as a director and a producer. And it was nice working with Shreyan also, a very supportive co-actor. అబద్ధం చెప్తుంది. Okay, he's right. No, he's wrong. Any questions? ప్రగతి చౌదరి, ఆమెకి 3-4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది. షీ హెస్ డన్ మేజర్ సీరియల్స్ లైక్ జోధా అక్బర్. ఇప్పుడు కరెంట్లీ ప్రగతి శాస్త్రి సిస్టర్స్లో చేస్తుంది. శాస్త్రి సిస్టర్స్లో చేస్తుంది. షీ ఇస్ వన్ ఆఫ్ ద 4 sisters. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్. తనకి 10 days వర్క్షాప్ పెట్టాము మేము ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్. ప్రగతి గురించి చెప్పమన్నారు, చెప్పండి. ఆమె తెలుగు రాకపోయినా అన్ని డైలాగ్స్ షూటింగ్ టైంకి బై హార్ట్, తనకి విత్ ఎమోషన్స్. తను హిందీలోని ఇంగ్లీష్లో రాసుకుని, మనకు డైలాగ్ ఇస్తే హిందీలో ఇంగ్లీష్లో పక్క రాసుకుని, ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని రాసుకుని విత్ ఎగ్జాక్ట్ ఎమోషన్ షీ వాజ్ ఏబుల్ టు డెలివర్ వితౌట్ లుకింగ్ ఎట్ ఎ పేపర్. ఇద్దరు కొత్త కాబట్టి ఫస్ట్ నేను ఇనీషియల్గా ఇన్సిస్ట్ చేసింది ఏంటంటే, మీ డైలాగ్స్ పక్కన పడేసేయాలి, డైలాగ్స్ గుర్తు తెచ్చుకోవాలి, అది రాకూడదు మీ ఇద్దరికి. సో కీప్ ది డైలాగ్స్ అవి. ఆ యాక్చువల్ షూట్ రోజు కెమెరా ముందర ఓన్లీ ఎమోషన్ కరెక్టా కాదా చూసుకుందాం. డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి, ఎమోషన్ కరెక్ట్గా రావాలంటే అక్కడ మీకు తడబడతాం మనం. సో గెట్ ద డైలాగ్స్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఫస్ట్. సో ఇద్దరు కూడా ఎంటైర్ డైలాగ్స్, ఆల్ కంప్లీట్ డైలాగ్స్ దే న్యూ బై హార్ట్ బై ద టైమ్ వీ వెంట్ ఆన్ స్క్రీన్, ఆన్ షూట్. కెమెరా ఆన్ కాగానే ఆ రైట్ ఎక్స్ప్రెషన్, ఫినిష్. దట్స్ హౌ వీ వర్ ఏబుల్ టు గెట్ ద క్వాలిటీ అవుట్పుట్. మీరు ఇద్దరు మీకు చూస్తే వాడు ఎక్కడ తడబడుతున్నట్టు కానీ, ఈ ఎమోషన్ కరెక్ట్గా చేయలేదని కానీ ఎక్కడ మీకు అనిపించదు. సీజన్డ్ యాక్టర్స్ చేసినట్టు చేశారు. ఇద్దరికి ఫస్ట్ టైం తెలుగు, ఐ మీన్ ఫిలిం ఫస్ట్ టైం అయినా కానీ ఇద్దరు సీజన్డ్ యాక్టర్స్ చేసినట్టు చేశారు. దే డన్ ఇన్ దట్. సో యా, ఇట్ వాస్ పని చేస్తున్నాం అని కానీ స్ట్రెస్ లేదు. మనకి కెమెరా పెట్టేసరికి అవుట్పుట్ వచ్చేస్తుంటే ఈజీ అయిపోతుంది. డైలాగ్ ఇలాగండి అని చెప్పినప్పుడు, బాబు ఇది ఇలా చేసి చూద్దాం అన్నారు. సరే సార్ అన్నాం. కొన్ని చోట్ల మనం ఒప్పుకోలేదు, లేదు అయిపోతుంది కదండి, సినిమానే అయిపోతుంది కదా 3 years. ఐఎమ్ టేకింగ్ 1 movie యాజ్ అ ప్రాజెక్ట్. ఒక 2-3 పైప్లైన్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అవ్వలేదు. సో టాక్స్ జరుగుతున్నాయి. కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ మీకే తెలిసిపోతుంది. అండ్ ఆల్సో ఐడ్ లైక్ టు యాడ్ దట్ ప్రగతితో వర్క్ చేసేటప్పుడు చాలా టెన్షన్ వచ్చేది నాకు, ఎందుకంటే తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రతి షాట్లో తనకి ఫస్ట్ టేక్లో అన్నీ వచ్చేసేది. సో నాకు వచ్చి అప్ టు 3rd take, 4th take, 5th take. కానీ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు సే దట్. థ్యాంక్ యూ. you